సెంట్రల్ లో ఉన్న బీజేపీ నాయకులు పెద్దలందరికీ కూడా తెలంగాణలో మనం ఎప్పుడు మన అడుగు పెడదాం, ఎప్పుడు మన పగ్గాలు అక్కడ మనం తీసుకుందాం, ఎప్పుడు మన జెండా అక్కడ ఎగిరేద్దాం అని చెప్పి వీళ్ళందరూ చూస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్న నాయకులకు మాత్రం ఇక్కడ బీజేపీని గెలిపించాలి అన్న సోయి కూడా అస్సలు లేదు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం నడుస్తున్నది ఏందనేది ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కాంగ్రెస్ ను బీజేపీ బద్ద శత్రువులు అని చెప్పి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఖాళీ పేరుకే వాళ్ళు బద్ద శత్రువులు, కానీ వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అందరూ ప్రతి ఒక్కరు మంచిగా క్లోజ్గా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటిదాకా వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖాళీ బీజేపీ నాయకులే. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానే ఉన్నారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పైన పడతా ఉన్నారు, కానీ కాంగ్రెస్ అమలు చేస్తా అన్న 6 గ్యారంటీల పైన మాట్లాడింది లేదు. అక్కడ జరుగుతున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన మాట్లాడింది కూడా లేదు. మరి ఎందుకు తెలంగాణలో బీజేపీ అట్లా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నది? ఎందుకంటే ఇల్లున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లాషెస్ అవుతా ఉన్నాయి, క్లాషెస్ నడుస్తా ఉన్నాయి. వీళ్ళ లొల్లిల వల్ల ఈ రోజు తెలంగాణలో ఉన్న బీజేపీని వీళ్ళు నాశనం చేస్తా ఉన్నారు. బీజేపీ వైఖరి విచిత్రం. అధికారంలోకి రావాలన్న సోయి శూన్యం. కాంగ్రెస్ బీజేపీల దేశంలో బద్ద శత్రువులు, తెలంగాణలో శత్రువులు కాదు మిత్రులాలు. దశాబ్దాలుగా రాజకీయాల్లో భిన్న ధృవాలు. తెలంగాణలో మాత్రం బహిర్గత శత్రువులు, అంతర్గత మిత్రులు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ విచిత్రమైన అనుబంధం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక్కరు కూడా స్పందించారు. నిత్యం బీఆర్ఎస్ ను నిందిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు. ఇంతవరకు 6 గ్యారంటీల మీద అడిగిన బీజేపీ నాయకుడు లేడు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద మాట్లాడిన వాళ్ళు లేరు. తెలంగాణలో వచ్చేది మేమే అంటారు. నాయకులలో సఖ్యత లేదు. సర్పంచ్ ఎన్నికలలో కొన్ని గెలిపించినా ఎక్కువ అనుకుంటారు. సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏం చేసిన వీళ్ళు? కొన్ని సీట్లను గెలిపించి ఇక బీజేపీ ఆవుతలేదు, బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు. కొంతమంది 2 ఎమ్మెల్సీలను కూడా మొన్న గెలిపించిండ్రు. ఎందుకు గెలిచిండ్రు వాళ్ళంటే వాళ్ళ బిజినెస్ లు కాపాడుకోవడానికి గెలిచిండ్రు అన్నట్లుగానే ఉన్నది. ఏం చేసిండ్రు? ఎక్కడున్నారు? గెలిచినాక ఎటువైండండి మీరందరూ? బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ వాళ్ళ పదవులు, వాళ్ళ బిజినెస్ లు, వాళ్ళని పైసలు కాపాడుకోవడానికే. సెంట్రల్ లో ఉంటే మమ్మల్ని ఎవరు ముట్టుకోరు కదా అన్న యాంగిల్లోనే వీళ్ళు ఉన్నారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలి, బీజేపీని గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలి అన్న దానిపైన మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? సర్పంచ్ ఎన్నికలలో అదే అయింది. మరి ఇప్పుడు వీళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఏవైతే ఉన్నాయో దీంట్లో వీళ్ళు క్యాండిడేట్స్ ని నించోబెడతారా లేదా, ఇక్కడ ఎంత % వస్తుంది బీజేపీకి ఏందనేది కూడా చూడాలి. మరి వీళ్ళు ఏం చెప్పి ముందుకెళ్తారు? ఇక్కడ కూడా కాంగ్రెస్ చేసిన అరాచకాలు, కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన మాట్లాడతారా లేదా అనేది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు వీళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎట్లా ముందుకు వెళ్ళి సీట్లు అడుక్కుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటది. కేంద్రం నుంచి నిధుల వరద తేలేరు. ఒకప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ పార్టీ పని కూడా ఎంపీలు చేయడం లేదు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ఏం పీక్తున్నారని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. కార్యకర్తలందరూ, నాయకులందరూ, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ బీజేపీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇక్కడ వేచి చూస్తున్న వాళ్ళందరూ కూడా తలకాయలు పట్టుకొని కూస్తున్నారు. ఈ రోజు ప్రభాకర్ లాగా నిధులు తెచ్చిన వారు ఒక్కరైనా ఉన్నారా అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాము. ఒక్కరైనా ఉన్నారా? ఈడున్న వాళ్ళందరిలో ఒక్కరైనా ఉన్నారా అనేది ఒక్కసారి చెప్పండి. ఇది నా ఘనత అని చెప్పుకునేందుకు ఏమైనా ఉన్నదా అంటే అది కూడా ఏం లేదు. ప్రెసిడెంట్ గా అర్హత మాత్రం మాదే అని అందరూ అంటారు. పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకునే వారు లేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేరు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు కూడా సమాలోచనలు లేవు. మరి ఇవన్నీ ఉన్నాక తెలంగాణలో బీజేపీ ఎట్లొస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. పేరు పెద్ద, ఊరు దిబ్బ అంటే ఇదే. ఆ పార్టీలో అందరూ ఉద్దండులే. రాజకీయ అనుభవంలో అందరూ కింగులే. పార్టీ బరువు మోయలేని అందరూ చూస్తున్న వారే, కానీ పార్టీ బలోపేతానికి అందరూ చేతులెత్తేసిన వారే. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, సాక్షాత్తు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ బీజేపీ బలోపేతం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీ వైపు
నిలిచేందుకు ప్రజలు కూడా ఎంతో కొంత అనుకూలంగా ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా 8 మందిని ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి గెలిపించను అంటే అదే అంటున్నా, ఏంటంటే ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ పార్టీ సైడ్ నుంచి వెళ్ళి, నాయకుల సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా ప్రజలను గ్రాస్ చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా ప్రజలను వాళ్ళ సైడ్ తిప్పుకోవాలి కదా. అది కూడా ఏది లేనప్పుడు జనాలు కూడా ఎట్లా బీజేపీకి ఓటేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ ఏమైంది, ఏమవుతుంది, పార్టీ ఎటువైపు పోతుంది, నాయకులు ఏం చేస్తున్నారు, గెలిచిన వారు ఏ రాజకీయాలు చేస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న రానన్ని సీట్లు ఇప్పుడు బీజేపీకి వచ్చాయి. బీజేపీ అంటే ప్రజల్లో గతం కన్నా సానుకూలమైన వాతావరణం ఏర్పడినట్లే అనుకున్నారు. కార్యకర్తలు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు కదలడం లేదు, పైనుంచి ఉన్న ఆదేశాల లేక రాష్ట్ర నాయకుల ఆలోచనల అన్నది కూడా తేలాల్సి ఉంది. సొంత పార్టీ కార్యకర్తలే గందరగోళంలో ఉన్నారంటే ప్రజలు ఏం నమ్ముతారు, ఎలా విశ్వసిస్తారు, ఎలా ఓట్లేసి గెలిపించుకుంటారు? ప్రజలకు బీజేపీ పార్టీ కావాలనుకుంటే గెలిపించుకుంటారు అని అనుకుంటున్నారా? 2 ఏళ్ల కాలంలో చేస్తున్న రాజకీయం ఏమిటి, బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఈగ వాలకుండా రక్షణ చేస్తున్నది ఎవరు అంటే ఖాళీ సెంట్రల్ ఉన్న బీజేపీ నాయకులు కాదు, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులే కొంతమంది. దానిలో కొంతమంది ఉన్నారు మంచిగా పనిచేసేటోళ్ళు ఉన్నారు. బండి సంజయ్ గారిని ఈ రోజు బీజేపీ వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేయకపోతే ఇంకా మంచిగా ఉండే. బీజేపీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపిందంటే ఎవరి వల్ల అంటే బండి సంజయ్ గారు అనే చెప్తారు. కానీ ఏం చేసిండ్రు వీళ్ళు, మాకు సీట్లు కావాలి, మేము కూడా ఉండాలి, మాకు కూడా పదవులు కావాలి అని చెప్పి ఆశతో కొంతమంది చేసిన కారణాల వల్ల ఈ రోజు బీజేపీ ఈ దుస్థితికి వచ్చింది. వాళ్ళకు పదవులు వచ్చినాయి, ఏమైంది, వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటారు అంతే తప్పించి పార్టీని వీళ్ళు ఇక్కడ బలోపేతం చేసింది ఏమీ లేదు. తెలంగాణలో బీజేపీ బలహీనపడడం వల్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది, అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే బండి సంజయ్ని పక్కన పెట్టారో, నేను చెప్పింది కూడా కాదు, ఎప్పుడైతే బండి సంజయ్ని పక్కన పెట్టిండ్రో అప్పుడే పార్టీ మీద ప్రజల్లో కూడా అసహనం ఏర్పడింది, కార్యకర్తల్లో నిస్తేజం ఆవహించింది. అయినా సరే ప్రజలు కోరుకున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు కూడా గెలిచిండ్రు. ఇంకా ప్రజలు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారు? సహజంగా ప్రతిపక్ష పార్టీ అనేది పాలకపక్షం మీద యుద్ధం చేయాలి, కానీ తెలంగాణలో రివర్స్ రాజకీయం సాగుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని బీజేపీ అనుకుంటుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీ పైన వీళ్ళు ఎగురుతా ఉన్నారు. కాంగ్రెస్ పైన ఇప్పటి వరకు విమర్శలు చేసిన దాఖలు ఏవి కూడా లేవు. మరి ఎవరికైనా ఏమనిపిస్తుంది, మరి బీజేపీ ఏమన్నా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా అని అనిపిస్తుంది కదా. ఇది ఇక 500కు సిలిండర్లు ఇస్తా అన్నారు, మరి అదే అమలు జరుగుతుందా అంటే అది లేదు కదా. మరి దానిపైన ఎందుకు మాట్లాడతలేరు? రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, ఆఖరకు 12,000 ఇస్తామన్నారు. కానీ 2 ఏళ్లలో కేవలం 2 విడతలు మాత్రమే అందాయి. మరి మిగతా ఇంకా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? మహిళలకు ఇస్తా అన్న దానిపైన ఖాళీ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చేస్తే అయిపోయిందా? మరి అట్లా ఇస్తే దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏందనేది మాట్లాడాలి కదా. మాట్లాడితేనే అరే బీజేపీ నాయకులు అందరూ ఇక మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ కూడా పుంజుకుంటుంది తెలంగాణలో అని చెప్పి జనాలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి, బీజేపీ కూడా ఓట్లేసే అవకాశాలు ఉంటాయి. మరి అవన్నీ ఏవి లేనప్పుడు ఉట్టిగానే కూర్చొని మీరు భజన చేస్తే జై శ్రీరామ్ జై బీజేపీ అంటే అయిపోతుందా? కాదు కదా. జనాలకు మార్పు అనేది చూపియాలి, ఏం జరుగుతుంది ఏంది అనేది ఒక లీడర్, ఒక నాయకుడు మాట్లాడినప్పుడే మీ సైడ్ జనాలు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కడైనా గుళ్ళపైన అరాచకాలు జరిగినా ఏదైనా కూడా బీజేపీ ఫస్ట్ ఉంటుంది, దాంట్లో నేను 100% ఒప్పుకుంటా. బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎప్పుడు కూడా గుళ్ళ విషయంలో ఏదైనా అరాచకాలు జరిగినా కూడా స్పందించిన స్టేజ్ వాళ్ళు ఉండే. కానీ ఫస్ట్ ఎవరైతే ఉంటారో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులే ఉంటారు. కానీ దానివల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందా? అదొక్కటేనా? మీరు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో బాగానే ఉంది, కానీ ఇంకా అట్లాంటి అరాచకాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా అరికట్టాలి. తెలంగాణలో బీజేపీ రావాలి, ఇంకా తెలంగాణలో బీజేపీ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం బాగు చేయాలి అంటే నాయకులందరూ కూడా పనిచేయాలి కదా. అవన్నీ ఏది లేనప్పుడు తెలంగాణ ఎట్లా వస్తుంది? మీరు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారా? మళ్ళీ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ను మీరు కలుస్తారని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు, దానిపైన ఎవరు మాట్లాడింది లేదు. మరి కాంగ్రెస్ కి కూడా మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు, మరి దానిపైన ఏం స్పందించిన మాటలు కూడా ఏడలేవు. జనాల దగ్గరికి రండి, మీడియా ముందుకు రండి, మీరు వచ్చినాక మాట్లాడి ఏమైనా చేస్తేనే జనాలందరూ కూడా బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేకపోతే మళ్ళా మోదీ గారితో మళ్ళీ మీరు చివర్లు పడక తప్పదు.
ఇది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో నడుస్తున్న ముచ్చట. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలి అంటే, ఇంకా బీజేపీ ఇంకా స్ట్రెంథెన్ కావాలంటే ఏం చేస్తే బాగుంటది, ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.